హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం సందర్భంగా మరో కొత్త కానుకగా కొత్త పథకం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి మహిళకు కూడా ₹1,00,000 పొందే అవకాశం కూడా ఇందులో ఇక ఈ వివరాలు కూడా తెలుసుకుందామండి. ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఈ పథకానికి, ఎవరు అర్హులు అనేది కూడా తెలుసుకుందామండి. సో ఫ్రెండ్స్, ముందుగా వివరాలు కనుక వెళ్ళినట్లయితే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2 నిర్ణయాలు అమలుకు ఇక ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నమాట. అయితే ఇక ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఇక బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లి ఖాతాలో ₹15,000 తల్లి వందనం పేరుతో జమ చేసేందుకు నిధులు కేటాయించింది. ఇప్పుడు మహిళకు మరో శుభవార్త అయితే చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధమవుతుందన్నమాట. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ మహిళా దినోత్సవం వేళ అమలు చేసే విధంగా ఒక నిర్ణయాన్ని ఖరారు చేశారు. రాష్ట్రంలో బీసీ, ఈడబ్ల్యూ, కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు లబ్ధిదారులకు కుట్టు మిషన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ₹255 కోట్ల ప్రభుత్వం వెచ్చి చేస్తుందన్నమాట. అయితే బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్ల్యూసీ సామాజిక వర్గానికి చెందిన 45,772 మందికి, కాపు కార్పొరేషన్కి చెందిన సామాజిక వర్గానికి 11,000 మంది ఎంపిక చేయనున్నారు. అయితే ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం దాదాపు చివరి దశకు వచ్చింది. అయితే ఇదే సమయంలో ₹1,00,000 మరో నిర్ణయం పైన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో మహిళలకు కొత్త రుణాలపైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ప్రకటన చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతున్నాయి. డ్వాక్రా మహిళలకు కూడా ₹1,00,000 వరకు నామమాత్రపు వడ్డీతో అందించేలా ఇక అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నమాట. ఈ నెల 8న ప్రభుత్వం నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. డ్వాక్రా సంఘాలు సభ్యులకు ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు రుణం సదుపాయం కల్పించనున్నమాట. అయితే ఈ మొత్తానికి మహిళలకు ప్రత్యేక సందర్భాల్లో వినియోగించుకునేలా వెసులుబాటు కూడా కల్పించారన్నమాట. అయితే మహిళలకు తమ పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్లతో పాటు ఇళ్ల నిర్మాణం వంటి ఖర్చులు ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ రుణాలను 5% వడ్డీకి అందించేలా ఆలోచన చేస్తున్నారన్నమాట. బ్యాంకర్లతో చర్చల తర్వాత ఈ పథకం విధి విధానాలను అధికారికంగా ప్రకటించేలా కార్యాచరణ సిద్ధమవుతుందన్నమాట. మహిళా సంక్షేమ శాఖ అధికారి ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి నివేదిక కూడా అందించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం కూడా ఇక వచ్చిందన్నమాట. ముఖ్యమంత్రి తుది నిర్ణయం తర్వాత ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సో ఫ్రెండ్స్, ఇక ₹1,00,000 రుణం అయితే అనేది ఇక ఇదే సమయంలో కసరత్తు చేస్తున్నట్టు రాష్ట్రంలో మహిళలకు రుణాలపైన అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం ఈ నెల 8న ఇక ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రతి మహిళకు కూడా ₹1,00,000 రుణం 5% వడ్డీతో అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నమాట. ఇది చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అనేది మరో కొత్త పథకాన్ని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఎవరైతే అర్హులు కారో అనేది కూడా ప్రభుత్వం చర్చించే అవకాశం కూడా ఉందన్న. అయితే ఇదిలా ఉండగా మనకైతే ప్రభుత్వం నుంచి ఇంకా 8వ తేదీన అప్డేట్ అయితే అధికారికంగా ప్రకటన అయితే చేయనున్నట్టు మనకైతే తెలిసిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉంటాయి కదండి, అవన్నీ ఇక తీసి పెట్టుకున్న తర్వాత అప్డేట్ రాగానే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.